అంటలుగానే సాయిబాబాని తిరిగి సాయిబాబా విడుదలైనప్పుడే చెప్పాను, మీరు చిన్న జైలు నుంచి పెద్ద జైలుకి వచ్చారు. మనందరం జైల్లోనే ఉన్నాం, ఇప్పుడు స్వేచ్ఛగా జీవించడం లేదు. అయితే ఆయన ఆరోగ్యరీత్యా చాలా సహాయం కావాలి ఆయన కనుక ఆయన బయటికి రావడము, తర్వాత మనందరం కలవడము, ఆయన పట్ల మనకుండే అభిమానము, ఆయన విశ్వాసాల పట్ల మనకుండే గౌరవం, ఆయన పోరాడిన పద్ధతి, శరీరంతో అలాగే బయట రాజ్యంతో ఆయన చేసిన పోరాటం, ఇవన్నీ కూడా నిజంగానే వేడన్నట్లు చరిత్రలో భాగమే. సాయిబాబా ఈ శిక్ష పడ్డ తర్వాత సాయిబాబా డిఫెన్స్ కమిటీ అని ఒక కమిటీ పెట్టారు. వరవరావు గారు ఫోన్ చేసి ఈ డిఫెన్స్ కమిటీకి మీరే చైర్మన్గా ఉండాలి అన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, డిఫెన్స్ కమిటీ పనిచేయవలసింది ఢిల్లీలో, ఇక్కడ నుంచి ఎట్లా పనిచేస్తామంటే లేదు మీరే ఉండాలి అన్నప్పుడు ఒక డిఫెన్స్ కమిటీని మేము ఫామ్ చేశాం. దాంట్లో చాలా ప్రఖ్యాతమైనటువంటి వాళ్ళు ఉన్నారు, అరుంధతి రాయ్ గారు ఉన్నారు, తర్వాత ఆనంద్ తెల్తుండే ఉన్నాడు, గౌతమ్ నవలాఖా ఉన్నాడు, తర్వాత చాలా మా మెయిన్ స్ట్రీమ్ ఎడిటర్ ఉన్నాడు, ప్రశాంత్ భూషణ్ ఉన్నాడు. ఇది చాలా హై ప్రొఫైల్ డిఫెన్స్ కమిటీ. కానీ బయట పనిచేయడం అనేది ఎంత ఇబ్బందిగా మార్చారంటే ముఖ్యంగా ఈ గత 10 ఏళ్ళుగా ఎవరు రాజ్యంలో ఉండేవాడు ఎవడు వినే మాట లేదు, అంతా ఒకే వ్యక్తి, వాళ్ళ భావజాలంలోనే వాడు మొత్తంగా ఇలాంటి భావజాల పట్ల ఒక ఆగ్రహమే కాకుండా వాళ్ళకు ఒక రకమైన ఉద్దేశం కూడా. అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు అధికారులు ఉండడము, ఇది ఎలా మనము డిఫెన్స్ కమిటీ ఏం చేయాలి, ఎలా ప్రొసీడ్, దీంట్లో రకరకాల సమస్యలు, ఎన్ని సవాళ్ళు అంటే అన్ని సవాళ్ళు బయట పనిచేయడం. మేము ఢిల్లీ యూనివర్సిటీలో కలిసాము డిఫెన్స్ కమిటీ. సరే అప్పటికే ఒక లాయరు ఆమె అంగీకరించింది, ఆమె వాదిస్తున్నది. కానీ సాయిబాబా మన ఎవరు మన లాయరు లేదు, మన ఆయన నువ్వు కలవాలి అని సాయిబాబా అంటూ అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాము, నేను వసంత గారు వెళ్తే ఆయన పాపము అంటే ఆయనకు నాకు కొంత పరిచయం, అంతకుముందు పరిచయం ఉంది. మేము భోపాల్ జ్యుడిషియల్ అకాడమీలో అక్కడ జడ్జెస్కి ఒక 2 రోజుల ప్రతి అందరి జడ్జెస్ అక్కడ పిలుస్తారు. నేను కూడా ఒక 5-6 ఏళ్ళు అక్కడ రిసోర్స్ పర్సన్గా ఉన్నాను. హైకోర్టు జడ్జెస్ వస్తారు, సెషన్ జడ్జెస్ కూడా వస్తారు. రామ్ జేత్మలాని నేనుగా ఒక 2-3 సార్లు కలిసి ఒక ప్యానెల్లో ఉన్నాం. చాలా వచ్చిన తర్వాత కూడా ఆ గెస్ట్ హౌస్లో కనుక నాకుండే పరిచయంతో ఆయనకు ఫోన్ చేశాను. ఎందుకంటే సాయిబాబా గారు అడిగారని ఫోన్ చేస్తే ఆయన నేను బాంబేలో ఉన్నాను, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను, నేను 2 గంటల్లో ఢిల్లీకి వస్తాను, మీరు రాండి అన్నాడు. మేము వెళ్ళి మొత్తంగా చెప్తే ఆయన నేను తప్పకుండా అప్పేర్ అవుతాన్నాడు. దానికి ఆయన రకరకాలు ఒక 6 మొత్తం రిపోర్ట్స్, నాకు ఒక 6 కాపీస్ కావాలన్నా 6 కాపీస్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చాం. అంతా జరిగింది. సరే సాయిబాబా గారి వాదిస్తున్నాము లాయర్ ఏమో కొంత అప్సెట్ అయింది, ఆమెకు చెప్పుకున్నా మేము వెళ్ళాము అనేటువంటిది, అది మేము చిన్న చేసిన పొరపాటు కావచ్చు. రామ్ జేత్మలాని గారు ఇదని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళాం. అప్పటికి ఆయనకు ఈ డెమెన్షియా వస్తున్నది, మతిమరుపు కంప్లీట్గా, మొత్తం కేసు మర్చిపోయాడు ఆయన. మళ్ళీ కేసు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాం. కేసు అంతా ఎక్స్ప్లెయిన్ ఇవి కావాలని అడిగాడు. తర్వాత పూర్తి డెమెన్షియా వచ్చింది ఆయనకి, కంప్లీట్గా మతిమరుపు వచ్చింది. ఈ కేసు మర్చిపోయాడు. తర్వాత వాళ్ళ జూనియర్ లాయర్స్ ఏమో 10 లక్షలు మినిమం ఫీజు అయినది. ఇప్పుడు 10 లక్షలు ఎక్కడ ఇస్తారండి, ఇంత డబ్బులు ఇచ్చేది కేసు కాదు ఇది. ఆయన అంతకుముందు కూడా ఇలాంటి కేసులో ఫైట్ చేశారు. అట్లా రామ్ జేత్మలాని గారి ఆరోగ్యం బాగుంటే ఒక రకంగా ఇంత సాయిబాబాకి ఇంత పనిష్మెంటు, ఆయన పోరాడేవాడు. నేను జస్టిస్ వెంకటాచార్య గారిని కలిసినప్పుడు సాయిబాబా కేసు గురించి మాట్లాడి, ఆయన ఫార్మర్ చీఫ్ జస్టిస్
మాట్లాడి రామ్ జెత్మలాని నడిచి చెప్పాడు. రామ్ అంటాడు ఆయన. రామ్ ఇఫ్ ఈ టేక్స్ అప్ సాయిబాబా అవుట్ అని చెప్పాడు. ఎందుకంటే నేను చీఫ్ జస్టిస్గా చూశాను ఆయన ఎట్లా వాదిస్తాడు. 10-15 గంటలు ఒక కేసు మీద అలా కూర్చుని అంటే లేవకుండా ఇదంతా బాగానే ఉంది. కానీ మొత్తంగా మనం అనుకోకుండా ఆయన ఆరోగ్యం పాడు కావడం అది ఒకటి మా డిఫెన్స్ కమిటీ అనుభవాల్లో. రెండవది మాకు డిఫెన్స్ కమిటీలో వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే ఈ ఎన్ఐ అవార్డు. కోవిడ్ వచ్చిన తర్వాత ఆ కరోనా కాలము మనకందరికీ తెలుసు భయంకరమైన కాలం. అది కనిపించని శత్రువు. ఎవరిని కలవడానికి లేదు, మీటింగ్ పెట్టడానికి లేదు, ప్రయాణం చేయడానికి వీలు లేదు. ఎన్ఐ వాడు ఆది సమయం చూసి హైదరాబాద్ నుంచి చాలామంది పిలవడం మొదలుపెట్టాడు. పోయిన వాళ్ళకల్లా హరగోపాల్ కూడా పిలుస్తాము ఆయన లిస్టులో ఉందని. సరే మరి వెళ్ళిన వాళ్ళు మరి ఆయన ఏజో దృష్ట్యా మీరు ఇక్కడికి లేదు కదా, చట్టం ప్రకారం పిలవడానికి లేదు అని అంటే సరే చూద్దామని ఒకరోజు ఎన్ఐ వాళ్ళు ఫోన్ చేశారు. అప్పటికే యాంగ్జైటీ ఉంది. అంతకుముందు ఈ ఎన్ఐ వారి నుంచి అంటే రోజుగా ఆమె ఎవరో ఫోన్ చేయడం, ఆ పత్రిక అని ఈ పత్రిక అని. సాయిబాబా డిఫెన్స్ కమిటీ గురించి నిరంతరంగా అడగడం, ఈ కమిటీ ఏం చేస్తుంది, ఏం చేయబోతున్నారు అని. ఆమె అన్నది ఏమిటంటే మీ మీద ఉండే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మీరు సాయిబాబా డిఫెన్స్ కమిటీ కొరకని చాలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, మీకు విప్లవ పార్టీ నుంచి కూడా డబ్బులు వస్తున్నాయని ఉంది, ఇది ఎంతవరకు నిజము అన్నాడు. నేనన్నాను సాయిబాబా డిఫెన్స్ కమిటీకి డబ్బులు ఎందుకమ్మా, నాకు జీతం బాగానే వస్తుంది, నేను ఢిల్లీకి వెళ్తాను, చాలామంది మా సభ్యులు ఢిల్లీలో ఉన్నారు, దీనికి డబ్బుల ఖర్చు ఎందుకు అవుతుంది అని అడిగాను. ఎందుకు డబ్బులు ఖర్చు అవుతాయి, పుట్టిగా ప్రచారం చేసి సరిపోయింది కదా అని. చేసిన తర్వాత మొత్తంగా ఎన్ఐ వాడు వచ్చాడు. ఓ రోజు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నామంటే అందరూ ఇల్లు రేట్ చేస్తున్నారు. ఇక మా ఇల్లు రేట్ చేయడం లేదు కాదు, నేను కేవలం ఎంక్వైరీ కోర్టుకు వస్తున్నాను, ఒక్కనే వచ్చాను, మీరంటే నాకు గౌరవం ఉంది ఏదో చెప్పి వచ్చి మా ఇంట్లో కూర్చొని మొత్తం సాయిబాబా డిఫెన్స్ కమిటీ మీద దాంట్లో వాళ్ళు ఒక 6 మీద పుచ్చికొచ్చి ప్రశ్నలు. ఒకటి వరవరావు గారి మీద, సరే సార్ డిఫెన్స్ కమిటీ కాదు కానీ వరవరావు గారి మీద మీ అభిప్రాయం ఏంటి, మీ అసెస్మెంట్ ఏమిటి. ఆనంద్ వెళ్తుండే చాలా ప్రశ్నలు అడిగారు. గౌతమ్ నవలాఖ, రోనా విల్సన్ అని బాబు, దీంట్లో 4 మా డిఫెన్స్ కమిటీలో సభ్యులే. సో 4 గురించి మొత్తం 6 మంది గురించి 2 మీద వాళ్ళు ప్రత్యేకంగా అడిగారు. ఒకటి గౌతమ్ నవలాఖ, 2 ఆనంద్ వెళ్తుంది. వీళ్ళిద్దరి గురించి సరే గార్డెనింగ్ తర్వాత వీళ్ళు మీకు పరిచయమా అని అడిగారు. నేను చెప్పాను సాయిబాబా కమిటీ ఇక్కడ నాగ్పూర్లో ఆయనే వాదించాడు, ఆయన మంచి లాయరు, నాకు పరిచయం, ఎందుకంటే నాగ్పూర్లో ధారణా కూడా చేశాం అక్కడ సాయిబాబాను వదలాలి. దాంట్లో కూడా ప్రధానంగా ఆయనే నన్ను జైలుకు సాయిబాబాను కలవడానికి కూడా ఆయన తీసుకెళ్ళాడు. ఆ జైలు కూడా ఎవరిని కలవనివ్వలేదు. ఇది మంజీరా ఉండి వేరు మా తాతగారు అని చెప్పి, నన్ను బంధువు అని తాతగారు అని చెప్తే వాడు జైలు వాడు జీ హరగోపాల్, జీ సాయిబాబా, జిఎన్ సాయిబాబా, ఎస్ఐ జీ ఉంది కాబట్టి పోవచ్చు. అట్లా ఇక ఆయన వాడు ఆ జీ ఉన్నదని పర్మిషన్ ఇచ్చింది. తాత కాదు కానీ మంజీరా నేను తర్వాత వసంత లోపలికి వెళ్ళిపోతే అదేమి కలవడం, ఆయన లోపల నుంచి మాట్లాడాలి. వాడు ఒకడు తిరుగుతుంటాడు ఇంటెలిజెన్స్ వాడు, ఆయన మాట్లాడుతున్నాడు, మేము మాట్లాడు ఫోన్లోనే మాట్లాడు, ఆయన కనిపించడు, స్క్రీను అడ్డం ఉంటుంది, ఆయన లోపలిని మాట్లాడుతున్నాను, నేను బయట నుంచి మాట్లాడుతున్నాను. సరే అయితే ఆ తర్వాత అస్సలు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు కలవడానికి అస్సలు పర్మిషన్ ఇవ్వలేదు. అది ఒక నిర్బంధం కింద పెట్టేశారు. కానీ ఎన్ఐఏ వాడు సరే మా ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ అడిగాడు. ఒక్కటి ఆయన అడిగాడు ఏంటంటే మీరందరూ డిఫెన్స్ కమిటీలో ఉన్నారు కనుక మీ అందరికీ విప్లవ రాజకీయాలతో మీకు సంబంధం ఉంటుంది, వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. ఇక రెండవది ఏంటంటే వీళ్ళందరూ ఏమిటి, మీరు ఏమిటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, డిఫెన్స్ కమిటీ ఏం చేస్తుంది. నేను చాలా స్పష్టంగా అని చెప్పాను, డిఫెన్స్ అనేది భగత్ సింగ్ దగ్గర నుంచి డిఫెన్స్ కమిటీస్ ఉన్నాయి. డిఫెన్స్ కమిటీ అనేది అది చాలా హిస్టారికల్ ప్రాసెస్. అది ఒక మనిషికి అన్యాయంగా జరిగినప్పుడు డిఫెన్స్ కమిటీ చేస్తాడు, ఇదేం కొత్త ఇది ప్రయోగం ఏం కాదు. అవును ఆయన తప్పగానే అరెస్ట్ చేశాడని మేము అనుకుంటున్నాం కనుక మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ ప్రయత్నము చేసే కానీ సరే వాడు చాలా ప్రశ్నలు అడిగి అన్నీ రాసుకున్నాడు.
రాసుకొని ఆ ల్యాప్టాప్లో ఎంటర్ చేసి మళ్ళీ నాకు చదివి వినిపించాడు. ఆ విధంగా ఈ వాజ్ నాట్ ఎ వెరీ బ్యాడ్ ఫెలో, కొంత కల్చర్డ్గానే ఉన్నాడు, చాలా మర్యాదగా మాట్లాడు, చెప్పింది దాంట్లో ఎంటర్ చేశాడు. చేసి మొత్తము తీసుకున్న తర్వాత మళ్ళీ చదివి వినిపించాడు. ఇదే కదా మీ ఎవిడెన్స్, ఇదే అన్న తర్వాత సంతకము కావాలంటే సంతకం అవసరం లేదు, మరి నాకు ఒక కాపీ ఇస్తారని అన్నాడు. కాపీ ఇస్తానంటే ఆయన ఏమంటే, మిమ్మల్ని నేను కాన్ఫిడెన్షియల్గా చేశాను కదా, మీరు కాపీ తీసుకొని దాన్ని పబ్లిక్ చేస్తామంటే మీరు రేపు ప్రెస్ కూడా రిలీజ్ చేయండి, నాకేమి అభ్యంతరం, కానీ దాని కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయని చెప్పాడు. సరే, మొత్తం మీద అసలు అది ఆ ప్రాసెస్ ఒకటి అయిపోయింది. అయిపోయిన తర్వాత సాయిబాబా జైల్లో ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడం మాకు ప్రధానమైన కన్సర్న్ అయిపోయింది. ఈయన ఆరోగ్యం ఎలా, ఇక దానికి రకరకాల వాళ్ళని కలిసాం. వసంత గారికి తెలుసు ఎంతమంది కలిసామనేది. ప్రతిసారి కలిసిన వాళ్ళకల్లా దీంట్లో మాకు ప్రకాష్ అంబేద్కర్ గారు కొంత సహాయం చేశారు. సరే, ప్రశాంత్ భూషణ్ గారు ఆయనకుండే సంబంధాలు, ఆయన కొంత సహాయం చేశాడు. మేము శరద్ పవార్ని కలిసాం, 5-6 మంది ప్రొఫెసర్స్ వెళ్ళి చేస్తే శరద్ పవార్ ఇదంతా ట్రంప్డ్ చేస్తుందని బాగానే అన్నాడు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సాయిబాబా కూడా మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు, అధికారంలో వాళ్ళ పార్టీ వాడు హోమ్ మినిస్టర్ అయ్యాడు. వాళ్ళ పార్టీ వాడు హోమ్ మినిస్టర్ అయితే నేను శరద్ పవార్ ఉంటే మీ వాళ్ళే ఉన్నారు కదా జైల్లో, ఆయన ట్రంప్డ్ అని అంటున్నారు కదా అంటే తప్పకుండా చేస్తామన్నారు. సరే, సాయి మొన్న చెప్పిందాక నాకు తెలియదు. సరే, హోమ్ మినిస్టర్ వెళ్ళాడట, వెళ్ళి సాయిబాబాను కలిసి మీకేం కావాలి అని అడిగాడు. మీకేం కావాలని అడిగితే సాయిబాబా నాకు జైలు పరిస్థితే బాగాలేదు, ఈ జైలును కొస్తా ఇచ్చేయండి అని సాయిబాబా తన వ్యక్తిగతంగా కాదు మొత్తంగా జైలు గురించి ఆయన మాట్లాడి సరే అతను చేసింది ఏం లేదు, చివరికి ఆయన జైల్లో పడ్డాడు, ఆయన జైల్లో వేశారు. సరే, ఆయన జైలు అనుభవం ఆయనకు ఉండి ఉంటుంది, అది తెలుసుంటుంది. నిజంగా ఒక వ్యక్తి చాలా ప్రయత్నం చేసినవాడు విద్యాసాగర్ రావు గారు. ఆయన భారతీయ జనతా పార్టీ వాడే కావచ్చు, కానీ ఆయన మహారాష్ట్ర గవర్నర్. నేను టాటా ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాను కాబట్టి బాంబే వెళ్ళినప్పుడల్లా 2 సార్లు కలిశాడు. 2 సార్లు కలిశాడు. చాలా 2 సార్లు కలిసినప్పుడు కూడా ఇక్కడ ఒకసారి వచ్చినప్పుడు కలిశాను. ఫోన్ చేశాడు నా ముందరిని హోమ్ సెక్రటరీ, ఆయన ఆరోగ్యం బాగాలేదు, మనము స్ట్రేట్గా అది ఒక్కసారి పోయిన తర్వాత మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాడు. మళ్ళీ సాయిబాబా నుంచి వచ్చే దాంట్లో వాళ్ళు ఏమి చేసినట్లు గవర్నర్ చెప్పిన మల్లేపల్లి లక్ష్మయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు సాక్షి పత్రికలో సాయిబాబా గురించి. విద్యాసాగరరావు గారు దాన్ని ట్రాన్స్లేట్ చేయించి తన ఆఫీస్ ద్వారా ఆ ఆర్టికల్ని జైలుకు పంపించాడు. నాకు చెప్పాడు, నేను జైలుకు ఆ ఆర్టికల్ ట్రాన్స్లేట్ చేసి పంపించాను, ఎందుకంటే మంచి ఆర్టికలే రాశాడు. కానీ విద్యాసాగరరావు గారు ఆయన గవర్నర్ అయినా ఆయన భావజాలం ఏదైనా వెళ్ళిన 2 సార్లు కూడా తాను చేయవలసిన ప్రయత్నం తాను చేశాడు. ఇది ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది. కొందరు వ్యక్తులు భావజాలం కాదు కానీ ఎక్కడో కొన్ని విలువలు లేక కొంత మానవీయ స్పందనో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఆయన గవర్నర్గా ఆయన నాకు ఒకసారి ఏం చెప్పానంటే, నాగ్పూర్లో ఒక సెషన్ జరుగుతుంది అసెంబ్లీది, ఎందుకంటే మహారాష్ట్రలో వాళ్ళు బాంబేలో కలుస్తారు, నాగ్పూర్ సెషన్ జరిగేటప్పుడు నేను వెళ్ళి గవర్నర్గా మాట్లాడవస్తుంది కాబట్టి నాగ్పూర్లో సెషన్ అయితే నేను జైలు పోయి సాయిబాబాని కలుస్తాను చెప్పాడు విద్యాసాగర్. సరే, అది సెషను జరగలేదు, అది ఆయన కలవడం సాధ్యం కాదు, కానీ తన ప్రయత్నం అయితే తాను చేశాడు. బయట ఇక ఢిల్లీ పరిస్థితి ఏమిటంటే, ఒక 3-4 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుంటాం, ప్రెస్ వాళ్ళు రారు, వచ్చినా రిపోర్ట్ చేయరు. మనం ఎంత కష్టపడి ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉండే అందరిని కూర్చోబెట్టి మనం ప్రెస్ క్లబ్ను బుక్ చేసి ఆ ప్రెస్ క్లబ్లో మనము మాట్లాడితే ప్రెస్ వాళ్ళకి ఇంట్రెస్టే లేదు. జర్నలిజం ఎట్లా అసలు కొలాప్స్ అయిందని. ఒక వ్యక్తి శారీరకంగా చాలా సమస్యలు ఉన్నవాడు, ఆయన విశ్వాసాల కొరికే నిలబడ్డాడు, ఏ చర్యలో పాల్గొనలేదు. నిజానికి విశ్వాసాల కొరకు మనిషిని పనిష్ చేయడం అనేది అది సరి అయిందేనా, న్యాయమైందేనా? అసలు పనిషబుల విశ్వాసం అనేది ప్రపంచ చరిత్రలో ఎంత పోరాటాలు జరిగాయి విశ్వాసాలకు ఉండేటువంటి స్వేచ్ఛ కొరకని. సోక్రటీస్ దగ్గర నుంచి పోరాటాలు జరిగాయి.
నేను ఎప్పుడు వాళ్ళని అడుగుతున్నా, విశ్వాసాలు కూడా ఇట్లా పనిచేస్తుంది. ఎన్ఐఏ వాడిని కూడా అడిగాను, నువ్వు చెప్పబోయే మనిషికి కన్విక్షన్స్ ఉంటే అది నేరమా? మనిషికి కొన్ని విశ్వాసాలే నేరమా అనేటువంటి ప్రశ్న నిరంతరంగా మనం అడుగుతూ ఉన్నాము. సాయిబాబా కేసులో చాలా ఈ డిబేట్ జరిగింది తన విశ్వాసాల కొరకు. ఆ సెషన్స్ కోర్టు జడ్జి ఇచ్చిన జడ్జ్మెంట్స్ అంటే మీరు అసలు ఎంత హాస్యాస్పదమైన జడ్జ్మెంట్ అది. మేము ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఢిల్లీలో నేను చదివి వినిపించాను. ఆయన బ్లాక్ మార్కెట్ చేస్తాడు, ఆయన ప్రిజనర్స్ రిలీజ్ కొరకని పోరాటం చేస్తున్నాడు అంటే ఇవేమి చార్జెస్. ఆయన ప్రిజనర్స్ రిలీజ్ కమిటీలో ఉన్నాడు అంటే అది నేరమా? అవి నేరాలే కాబట్టి చెప్పినవన్నీ. మరి ఆ జడ్జి అవి ఎట్లా రాశాడో మనకు అర్థం కాదు, కానీ మొత్తం మీద జడ్జు ఇవన్నీ రాశాడు. ఆ జడ్జ్మెంట్ చాలా విచిత్రమైన జడ్జ్మెంట్ అది. సరే, మొత్తంగా దీంట్లో కీలక పాత్ర నిర్వహించిన అరుంధతి రాయ్ గారు. అరుంధతి రాయ్ గారు సాయిబాబాకు ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరము పబ్లిష్ కూడా బయట చేశారు. సాయిబాబు కూడా దానికి జవాబు రాశాడు. అరుంధతి రాయ్ ఇప్పుడు డిఫెన్స్ కమిటీ పెట్టినా ఆమె భారతదేశం ఉంటే మాత్రం తప్పకుండా వచ్చేది మా డిఫెన్స్ కమిటీకి. అలాగే నందితా నారాయణ గారు భూటా ప్రెసిడెంట్గా పనిచేయ, ఆమె కూడా చాలా అసలు శ్రమపడ్డది. ఢిల్లీలో ఆమె ఫోన్లు చేసి కొంత రోనా విల్సన్, కానీ రోనాని తీసుకెళ్ళి యంగ్ కాబట్టి ఆయనకు తిరిగి మా కమిటీ కూడా సహాయం చేసేవాడు, ఆయన జైల్లో వేశారు. రోనా విల్సన్ యంగ్ స్కాలర్, చాలా చిన్నవాడు వయస్సులో. రోనా విల్సన్, ఆనంద్ అప్పుడు మాట్లాడితే ఆనంద్ తీసుకెళ్ళి ఆనంద్ను చేశారు. గౌతమ్ నాలోక ఆయనను తీసుకుపోయేశారు. హనిబాబు మాకు సెక్రటరీ మా డిఫెన్స్ కమిటీకి. మేము ఢిల్లీలో ఉన్నాము, జేఎన్యూలో ఉన్నాను, మా మేడం కూడా ఉన్నారు. హనిబాబులో రేట్ చేశారు. రేట్ చేసి ఆ రోజు మేము హనిబాబు ఇంటికి పోవాలనుకుంటే పెద్ద ట్రాఫిక్ అయిపోయి పూర్తిగా 2-3 గంటల ట్రాఫిక్లో హెల్డప్ అయి మళ్ళీ వెనక్కి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వెళితే ఆయనే ఇల్లు. అప్పుడు ఇంకా హనిబాబుని అరెస్ట్ చేయలేదు. హనిబాబు గారు మిస్సెస్ ఇద్దరము చాలాసేపు కూర్చొని మాట్లాడాం. ఆయన చెప్పింది కూడా ఎంత విచిత్రం అంటే, పోయి రేట్ చేశారు, పుస్తకాలంతా ఇచ్చేశారు. ఆయన చైల్డ్ స్కూల్ పోవాలంటే హనిబాబు నేను స్కూల్కు అక్కడ బస్ దాకా డ్రాప్ చేయలేదు, నువ్వు డ్రాప్ చేయి, మేమే డ్రాప్ చేస్తాం. అరే అమ్మాయి ఆమె పోవాలి అక్కడ స్కూల్ కంటే మీరు బయట పోవద్దు, ఇక అదే జైలు లాగా. చాలా మిస్బిహేవియర్. చివరికి ఆయనను కోవిడ్ పీరియడ్, కరోనా ఉధృతంగా నడుస్తున్న పీరియడ్లో హనిబాబుని తీసుకెళ్ళి జైలు వేశారు. ఆయన నిజానికి సాయిబాబా అమ్మను మాట్లాడుతూ చెప్పాడు, హనిబాబు గారు ఢిల్లీ యూనివర్సిటీలో చేసిన పోరాటం వల్ల ఆయన వీడు ఎన్ఐవాడు నన్ను అడిగాడు, హనిబాబు ఎట్లా సంబంధం? నేను చెప్పిన హనిబాబు సాయిబాబా కొలీగ్స్ అయ్యా ఇద్దరు, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. హనిబాబు గారి భార్యకు జాబ్ రాకపోతే సాయిబాబా హంగర్ స్ట్రైక్ చేసి అక్కడ ఆయన స్ట్రైక్ చేసి ఆమెకి ఎందుకు అన్యాయం జరిగిందని ఆయన పోరాటం చేశాడు. అట్లా వాళ్ళకి ఆత్మీయ సంబంధం ఉంది అనేది కూడా మనము చెప్పడం జరిగింది హనిబాబు విషయంలో. హనిబాబుని తీసుకెళ్ళి ఆయన ఇంతదాకా ఇంకా ఇప్పటికే జైల్లోనే ఉన్నాడు. కుటుంబము, పిల్లలు, అంటే ఇది అంటే పరిస్థితి ఎట్లా ఉంది అనేది దారుణంగా. రాజ్యం ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నది అనే ప్రశ్న సమాజం అడగవలసిందే. సమాజం నిరంతరంగా అడగవలసింది, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఇంతమంది ఎందుకు జైల్లో ఉన్నట్లు. అందరి మీద ఈ 4-5 మీద పెట్టిన ఛార్జెస్తో సాయిబాబా డిఫెన్స్ కమిటీ మెంబర్స్ అని పెట్టారు. అందరి మీద ఈ ఛార్జ్ ఉన్నది, సాయిబాబా డిఫెన్స్ కమిటీలో మెంబర్స్ అని. అదొక ఛార్జ్. ఇవాళ సాయిబాబా కంప్లీట్గా నిర్దోషి అని కోర్టు చేస్తే ఆ ఛార్జ్ ఏం చెప్తారు రేపు కోర్టులో? ఆ ఛార్జ్ అయితే పెట్టారో, ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆయన నిర్దోషి అని ఆయన బయటకు పంపించిందో, ఈ ఛార్జ్ ఎట్లా నిలుస్తుంది? ఫాల్స్ ఛార్జ్ కదా అది మొత్తంగా. అటువంటి ఛార్జెస్ పెట్టేసి కోర్టులో పెట్టారు. వీళ్ళు వాళ్ళకి ఎంతకాలం చూడు ఇదే ప్రశ్న, విశ్వాసాల యొక్క ఇది. సరే ఎన్ఐవాడితో నేను చెప్పాను, ఎందుకని అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు అక్కడ ఎన్ఐఏలు అందరిని పిలిచేందుకు? సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు నువ్వు ఎన్ఐవాడిని మన రాష్ట్రానికి రావద్దని చెప్పాను, మీరు రావద్దని చెప్పండి. ఇక్కడ వచ్చి కూర్చొని అందరినీ పడితే వాళ్ళని పిలవడం ఎన్ఐఏ ఆఫీస్కి ఇక్కడ హైదరాబాద్లో. అసలు ఏది లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ కదా, స్టేట్ పర్మిషన్ తీసుకోవాలి కదా, ఓ ఫెడరల్ సెటప్ కదా. సరే రేవంత్ రెడ్డి గారు మన సార్ ఎన్ఐఏ కదా, అది నేషనల్ ఏజెన్సీ అంటే నేను చెప్పిన
అది నేషనల్ ఏజెన్సీ కానీ లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్. ఇవాళ మన పోలీసు చాలా ఉత్సాహంగా కోఆపరేట్ చేస్తుంటారు. కనుక మీరు కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యం పొందుతారన్నారు కాబట్టి రాహుల్ గాంధీని కలిసినప్పుడు వచ్చేసి సుదర్శన్ రెడ్డి గారు 10-15 నిమిషాలు రాహుల్ గాంధీకి సాయిబాబా కేసు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకైనా మంచిది, ఎప్పుడు వాళ్ళు పవర్కి వస్తారో ఏదో మొత్తం. సుదర్శన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఇది ఒకసారి బ్రీఫ్ చేయడం బెటర్. నేను రాహుల్ గాంధీతో చెప్పాను, ఊపా చట్టం పెట్టిన మీరు. మేము మహబూబ్నగర్లో కలిసినప్పుడు కూడా ఈ ప్రశ్న రేజ్ చేశాం. రాఘవాచారి మేమంతా పాల్మూరు అధ్యయన వేదిక తరఫున కలవడానికి వెళ్ళాం. ఈ ప్రశ్న మనం నిరంతరంగా రేజ్ చేస్తున్నాం. ఈ ఎన్ఐఏ అనే సంస్థ ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఎవరైనా రేజ్ చేయవచ్చు, ఎవరైనా పిలవచ్చు అని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి సంస్థ ఉండొచ్చునా? ఉన్న వాళ్ళకి ఇంత స్వేచ్ఛ ఏంటి, ఇంత పవర్ ఏంటి? అసలు పౌరుడి మీద ఇంత ఇదిగా విచ్చలవిడిగా పిలవడం ఏంటి, ఎవరిని బట్టి ఇంట్రాగేట్ చేయడం ఏంటి, భయపెట్టడం ఏంటి అనే ప్రశ్న కూడా సాయిబాబా ఈ మొత్తం కేసులో మనం ఆలోచించవలసింది. లేనిపోని అంటే అది డిఫెన్స్ కమిటీలో ఉండడమే ఒక నేరం అనడము. అంటే డిఫెన్స్ కమిటీ అనేది నిరంతరంగా ఒక తప్పుడు కేసులో మనిషిని పెట్టినప్పుడు సమాజం నుంచి, పౌర సమాజం నుంచి స్పందించేటువంటి వాళ్ళు కలిసి ఒక కమిటీ పెట్టుకొని నిరంతరంగా బయట ఒక చర్చను పెట్టాలి. కానీ ఈ 10 ఏళ్లలో మొత్తంగా దేశంలో వచ్చిన పరిస్థితి, ముఖ్యంగా ఢిల్లీలో అయితే, మీడియా వరకు అయితే ఐ హ్యావ్ ఎ లార్జ్ కంప్లైంట్. అంటే ఇంత కొలాప్స్ అయిపోయిందంటే మీడియా పెడితే మనం అక్కడ పోయి అసలు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మాట్లాడితే మరునాడు ఒక్క పత్రికలు కూడా రాదు, అసలు ఒక్క వార్త కూడా రాదు. పొద్దున్నే సాయంత్రం దాకా ఒకటే వార్తలు, పనికిరాని వార్తలు. ఇక జర్నలిస్ట్ కూడా మనం చెప్తున్నాం, ఇట్లా ఒకవేళ మీరు ఇలాంటి కేసెస్ను మీరు బయట విమర్శించి చేయకపోతే ఇది మీ దాకా వస్తుంది. మీరు ఎందుకు అది అర్థం చేసుకోవడం లేదు? మీడియా వాళ్ళు వచ్చింది కూడా, కొందరు మీడియా వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేశారు 3 ఏళ్ళు 4 ఏళ్ళు. అంటే ఈ మొత్తము వ్యవస్థ పనిచేసేటువంటి పద్ధతి ఏదైతుంది, దీంట్లో ఇవాళ సరే సాయిబాబా మన మధ్యన ఉన్నాడు, మనందరం కూడా ఒక రకంగా దాన్ని సెలబ్రేట్ చేయవలసిందే. కానీ సాయిబాబా జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే స్ట్రగుల్. ఆయన శరీరంతో పోరాడుతున్నాడు, బయట రాజ్యంతో పోరాడాడు. ఆయనకుండే ఆరోగ్య సమస్యలకి ఆయన నిలవగలిగాడంటే ఆ విల్ పవర్ ఏదైతుందో అది ఆయన కన్విక్షన్స్ నుంచి వచ్చిన, ఆ విశ్వాసాల నుంచి వచ్చిన విల్ పవర్. అది ఆ విశ్వాసం ఏంటంటే సమాజం మారుతుంది, ఒక మంచి సమాజం వస్తుంది అనేటువంటి విశ్వాసం ఏదైతుందో మనిషిని ఎలా నిలబెడుతుంది అనడానికి సాయిబాబా మనకు సజీవ సాక్ష్యం. విశ్వాసాలు అంటే సమాజం మారాలి, మంచి సమాజం రావాలనే విశ్వాసము మనిషిని ఎలా నిలబెడుతుంది అనడానికి సాయిబాబా పోరాటం ఏదైతుందో మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగానే ఉంది. ఆయన మళ్ళీ తిరిగి రావడము, మన మధ్య ఉండడం, ఇది నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ మాత్రమైన స్పేసు, ఈ మాత్రమైన పోరాటం చేయడం. ఎక్కడో జ్యుడిషియల్ వ్యవస్థ ఎక్కడో కొంత మిణుకు ఆక్సిజన్ మీద ఉన్నా కొంచెం అది ఆక్సిజన్ మీద ఉన్నట్లే. అది న్యాయ వ్యవస్థ ఎక్కడో ఏ బెంచ్ వస్తుంది అనేది ఆ బెంచ్ని బట్టి ఉంటుంది, జడ్జిని బట్టి. నేను జడ్జెస్కి లెక్చర్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, మీకు గౌరవం తగ్గుతున్నదండి సమాజంలో, కానీ ఇంకా అందరూ మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారంటే న్యాయాన్ని పట్ల ప్రజలకు గౌరవం ఉంది, న్యాయం అంటే అందరికీ గౌరవం ఉంది, న్యాయం ఒక విలువగా ప్రజలు అంగీకరిస్తున్నారు కనుక మిమ్మల్ని న్యాయమూర్తులు అంటున్నారు. జడ్జే కాదు, జస్టిస్ అని కూడా అంటున్నాం. ఈజ్ అన్ ఎంబోడిమెంట్ ఆఫ్ జస్టిస్. ప్రజలకు న్యాయం మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయమూర్తి కూడా ఆ న్యాయానికి రిప్రజెంట్ అనుకుంటున్నాం. కానీ న్యాయ వ్యవస్థ గురించి కూడా సమాజంలో చాలా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. దానికి చివరిగా నేను జస్టిస్ వెంకటాచలయ్య గారిని కలవడానికి పోతే ఆయన ఒక మంచి కామెంట్ చేశాడు. ఆయన స్నేహితుడు ఎవరు అక్కడ కూర్చున్నాడు, నన్ను పరిచయం చేశాడు. పరిచయం చేసి ఈయన ప్రొఫెసరు, ఈయన హ్యూమన్ రైట్స్లో పనిచేస్తాడు, ఇవాళ ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు హరవపాలు జరిగిపోతున్నారు కానీ నా దగ్గరికి రావడం లేదు న్యాయ వ్యవస్థ. చివరిగా అంతిమంగా మానవ హక్కులు కాపాడేది పౌర సమాజమే కానీ న్యాయ వ్యవస్థ కాదు. కనుక హరగోపాల్కు ఉండేటువంటి ఇది నాకు కూడా లేకుండా పోయిందని వెంకటాచలయ్య గారు అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆయన కామెంట్ చేయడం. కానీ ఆయనకు కూడా ఇది ఉంది, ఒక కాలంలో చీఫ్ జస్టిస్గా పనిచేసిన వాడు కాబట్టి ఆ విలువలన్నీ పోయాయి.
ఆ విలువలన్నీ పోయాయి. జస్టిస్ వెంకటాచలయ్య గారిని జడ్జి చేయాలి అని ఆయన ప్యానెల్లో ఉన్నప్పుడు శివశంకర్ వాజ్ ది లా మినిస్టర్. శివశంకర్ లా మినిస్టర్ అయితే ఆయన ఎక్కడో పెళ్లిలో పోతే శివశంకర్ వస్తే వెంకటాచలయ్య గారికి వచ్చేవాడు చెప్పారట, లా మినిస్టర్ వచ్చంటే ఆయన జడ్జు అవుతా ఉన్నవాడు లా మినిస్టర్ని కలవడం ఏంటి అసలు, నేను రిజర్వింగ్ అనుకుంటే ఇవ్వాలి, నేనేం అడగలేదు జడ్జిని చేయమని, వాళ్ళు ప్యానల్ చేశారు, నేను లా మినిస్టర్ని ఎందుకు కలవాలి. ఎవరో పై చెప్పాడు శివశంకర్. శివశంకర్ వెళ్ళి రాజీవ్ గాంధీకి చెప్పాడు, ఈయన చాలా ఉందండి అతను కలవడానికి. అంటే రాజీవ్ గాంధీ అంటే అటువంటి వాడే జడ్జి ఉండాలి కదా, అంత గట్టిగా ఉన్నా అంటే తప్పకుండా చేస్తున్నాయి, నేను జడ్జి చేశాను. ఎక్కడో కొన్ని విలువలు. ఆయన చీఫ్ జస్టిస్ అయ్యాడు. చీఫ్ జస్టిస్ అయినప్పుడు ఆయన స్వేరింగ్ ఇన్ సెరమనీలో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు. పివి నరసింహారావు గారు అన్నట, గవర్నమెంట్ అండ్ జ్యుడిషియరీ షుడ్ హ్యావ్ కార్డియల్ రిలేషన్స్, మీకు మా మధ్యన స్నేహపూరిత సంబంధాలు ఉండాలి. అంటే వెంకటాచలయ్య గారు చెప్పాడు, స్నేహపూరిత సంబంధాలు కాదు, కరెక్ట్ రిలేషన్ ఉండాలి, కాన్స్టిట్యూషనల్ రిలేషన్ ఉండాలి, మీరు మాకు ఇది కాదు ఉందని మేము చెక్ చేయడానికి, కనుక కార్డియల్ రిలేషన్ కాదు కరెక్ట్ రిలేషన్స్ ఉండాలని చెప్పి. ఆ న్యాయ వ్యవస్థ నుంచి ఎక్కడి దాకా వచ్చామంటే ఏం జడ్జిలో వీళ్ళు బయటకు వస్తూనే కల్కట్టా జడ్జు ఆయన రిటైర్ అయ్యాడు. మర్నాడే నాకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది, నేను ఆర్ఎస్ఎస్ సభ్యుడిని, నేను మళ్ళీ ఆ భావజాలం కొరకే పనిచేస్తాను అన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్తాను చెప్పండి. జడ్జు అంటే ఇంతకాలంగా జడ్జిగా ఉన్న మనిషి, నాకు ఆ భావజాలం మీద నేను దాంట్లో నుంచి వచ్చాను, నేను ఇప్పుడు దాని కొరకే పనిచేస్తాను పబ్లిక్గా అన్నాడంటే జడ్జు, ఇక మనము న్యాయ వ్యవస్థని ఎట్లా అర్థం చేసుకుంటాం. కానీ ఇంకా సరే సాయిబాబా గారు బయటికి రావడము, ఇది కొంత న్యాయ వ్యవస్థ కూడా కొంచెం ప్రజల్లో విశ్వాసం పెంచింది, సరే పర్వాలేదు ఎక్కడో చోట కొంచెం న్యాయం జరుగుతుందని. కానీ హ్యాండ్స్ ఆఫ్ సాయిబాబా, పబ్లిక్లీ ఐఎమ్ అక్నాలజింగ్ దట్ యువర్ స్ట్రగల్ వాజ్ ఎ గ్రేట్ స్ట్రగల్ అండ్ ఇట్ విల్ రిమైన్ యాజ్ వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నాట్ ఓన్లీ నౌ బట్ ఈవెన్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. ఇఫ్ సాయిబాబా స్టోరీ ఈజ్ రిటర్న్, ఆయన తన ఆత్మకథ రాస్తే ఇంకా మంచిది. ఇఫ్ రిటర్న్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది వాల్యుబుల్ సివిలైజేషనల్ స్ట్రగల్ దట్ సాయిబాబా క్యారీడ్. అంతవరకు అయితే ఆయన మన మధ్యన ఉండడము, మనందరికీ స్ఫూర్తిగా ఉండడము, దాన్ని మరొకసారి మనం ఆయన గౌరవిస్తూ ఈయన మీరంతా వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను సార్.